ఆంధ్రప్రదేశ్ సినిమా రాజకీయం రంజుగా సాగుతోంది. ఇప్పటికే యాత్ర 2 సినిమా కాక రేపుతుంటే మరో 2 రోజుల్లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం రిలీజ్ కానుంది. అయితే దీనికన్నా ముందే మరో పొలిటికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రాజధాని ఫైల్స్. ఏపీ రాజధాని కథాంశంగా బాను తెరకెక్కించిన ఈ సినిమా సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే అలనాటి అందాల తారా వాణి విశ్వనాథ్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాజధాని ఫైల్స్ గురువారం ఫిబ్రవరి 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే రాజధాని ఫైల్స్ సినిమాను ఆపాలంటూ వైసీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. వైసీపీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డు సినిమా నిర్మాతలను తన పిటిషన్ ప్రతినిధులుగా చేర్చారు. రాజధాని ఫైల్ సినిమాలు వైసీపీ ఈ సినిమాలో సీఎం పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అవమానించేలా రాజధాని ఫైల్ సినిమా చిత్రీకరించారని పిటిషన్ అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించిన సెన్సార్ బోర్డు సినిమాను 2 సార్లు వీక్షించి తమ అభ్యంతరాలను నిలువరించిన తరువాతే సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చామని తెలిపింది. అలాగే సినిమాలో ఎవరిని అవమానించలేదని కల్పిత పాత్రలన్న నిర్మాతలు తరపున న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.